హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారా, మనం విజయనగరం డిస్టిక్లో ఉన్న జామి ఎల్లారమ్మ జాతరకు వచ్చామండి. చూడండి ఎంత బాగుందో ఈ జాతర. మన విజయనగరం పైడితల్లి అమ్మవారి తర్వాత ఈ జాతర అంత ఎత్తుగా అంత గొప్పగా జరిగే జాతర అండి ఇది. ఈ జాతర దాదాపు 3 రోజుల పాటు జరుగుతుంది. ప్రతి సంవత్సరం మార్చిలో 16, 17, 18 తేదీల్లో ఈ జాతర జరుగుతుందండి. ఈ జాతర 3 రోజుల పాటు జరుగుతుంది. ఉదయం రాత్రి సంబంధం లేకుండా ఒకేలా జరుగుతుంది. కానీ ఈ దేవాలయానికి లక్షలాదిగా భక్తులు రావడం జరుగుతుందండి. అలాగే ఇక్కడ ఏర్పాట్లు కూడా అంత బాగా జరుగుతాయండి. ప్రతి సంవత్సరం ఒక్క సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరం ఈ ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. చూస్తున్నారు కదండి, ఎంత లక్షలాది మంది జనాలు రావడం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఒకేసారి చేసుకునే పండగ ఈ ఎల్లారమ్మ అమ్మవారి పండుగ అండి ఇది. చూస్తున్నారు జనాలు ఎంతమంది వస్తున్నారో. ఇక్కడ లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ దేవస్థానం వారు అలాగే పోలీసు వారు సహకారంతో చాలా ఏర్పాట్లు కూడా బాగా చేస్తున్నారండి. చూడండి ఎంత ఇప్పుడు ఎండాకాలం కదండి, ఎంత ఎండలు ఉన్నా సరే ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చిన భక్తులకు తాగడానికి మంచినీటి సదుపాయం, అలాగే క్యూ లైన్లో కూడా చల్లగా ఉండడానికి ఇటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఈ అమ్మవారి దేవాలయంలో ప్రతి సంవత్సరం ఎంతో గొప్పగా ఘనంగా జరుగుతున్న ఈ జాతరను లక్షలాది మంది జనాలు మనకి విశాఖపట్నం, విజయనగరం 3 జిల్లాల నుంచి కూడా తండోలుగా ఇక్కడ భక్తులు రావడం జరుగుతుంది. రండి, అమ్మవారిని దర్శించుకున్న అలాగే క్యూ లైన్లు అవి ఏ విధంగా అయితే ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదేనండి అమ్మవారి దేవాలయంకి వచ్చే చిన్న ఎంట్రన్స్ అండి. కానీ అమ్మవారి దేవాలయం ముందు నాకు చాలా ఎక్కువగా ఖాళీ జాగా ఉండడం వల్ల అమ్మవారి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడడం జరుగుతుంది. ఇవేనండి క్యూ లైన్లు. చూడండి లక్షలాది మంది జనాలు మొక్కులు తీర్చుకోవడానికి మొక్కులు తీర్చుకొని వెళ్తుంటారు. చూడండి క్యూ లైన్లు ఎలాగైతే ఉన్నాయో. దాదాపు 8 నుంచి 10 లక్షల మంది ఈ అమ్మవారిని 3 రోజుల పాటు దర్శించుకునే అవకాశం ఉందని దేవాలయం వారు చెప్పడం జరిగింది. ఈ ఎల్లారమ్మ అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి కొందరు జనాలు రావడం జరుగుతుంది. చూడండి క్యూ లైన్లు ఎన్ని ఉన్నాయో. ఈ క్యూ లైన్లో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చిన భక్తులకు వెంటనే దర్శనం చేసి పంపించడం కూడా జరుగుతుంది. చూడండి ఎంత బాగుందో. అమ్మవారికి ప్రతి ఏటా సంవత్సరం కూడా ఎక్కువ మంది భక్తులు పెరగడంతో అలాగే ఈ దేవాలయం వారు కూడా ఏర్పాట్లు కూడా పెంచడం కూడా జరిగిందని. చూడండి ఎంతమంది ఉన్నారో క్యూలో నిండిపోయి కనబడుతుంది. ఇక్కడ 30 రూపాయలు క్యూ లైన్, అలాగే 100 రూపాయలు ఫ్రీ దర్శనం 3 క్యూ లైన్లుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని రావడానికి పెద్ద విఐపీలు రావడంతో విఐపీ క్యూ లైన్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి ఈ దేవాలయం లోపల ఎంత బాగుందో, ఎంత బాగా అలంకరించారో అమ్మవారి దేవాలయాన్ని. చూస్తున్నారు కదా, ఈ అమ్మవారు మనకి బయట నుంచే దర్శనం చేసి పంపించడం వల్ల లక్షలాది వచ్చిన భక్తులకు దర్శనం లేట్ అవ్వట్లేదు. మహా అయితే ఒక 1 అవర్లోనే దర్శనం, 1 అవర్ హాఫ్ అన్ అవర్లోనే దర్శనం పూర్తి చేసుకొని పంపించడానికి ఎన్నో ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ చిన్నపిల్లలతో వచ్చిన భక్తులు వాళ్ళ పిల్లలను తన భుజాలపై ఎక్కించుకొని అమ్మవారిని దర్శించుకొని పంపించడం జరుగుతుంది. అలాగే మొక్కులు అవి తీర్చుకోవడం కూడా పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడికి ఒక్కసారి
అమ్మవారిని దర్శించుకుని వచ్చిన భక్తులు ప్రతి ఏటా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకుంటారండి. కోరికలు తీరేయని అమ్మవారిని దర్శించడం కూడా జరుగుతుంది. యూట్యూబ్ ఛానల్ అన్న రండి రావాలి. ఎక్కడ కూడా ఆత్మీయ చాలా ఇబ్బంది కలగకుండా పోలీసులు గారు కూడా ఇంత సహకారంతో దర్శనం చాలా బాగా చేసి భక్తులను పంపించడం జరుగుతుంది. కొన్ని మనం కూడా అమ్మవారిని దర్శించుకుంది. అమ్మవారిని లోపలికి వెళ్ళి వీడియో తీయడం కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. అంతా చూడండి ఎలా కనబడుతుంది అమ్మవారు. అమ్మవారి గజమాల తప్ప అమ్మవారి రూపం కూడా కనబడటం లేదు. దర్శనం అయిపోయిన తర్వాత మనకి బయటికి రాగానే అమ్మవారి గోపురం కనబడుతుంది. కూడా పెద్ద ఎత్తున బియ్యం, మినపప్పు, అలాగే పెసరపప్పు కలిపి కనబడుతుంది. ఇది ఏంటి అంటే అమ్మవారిని దర్శించుకొని వచ్చిన తర్వాత ప్రతి భక్తులు కూడా అమ్మవారి పైన దేవాలయం పైన బియ్యము, మినుములు కలిపి పైకి ఇసరడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారికి మొక్కులు తీర్చుకునే భక్తులకు ఇక్కడ అమ్మవారి గుడి పైన ఇవి చల్లడం ఆనవాయితీ అండి. అలాగే ఇక్కడ ఇంకో విశేషం ఉందండి. ఇక్కడ అమ్మవారికి జల్లిన బియ్యము, మినుములు తీసుకొని వెళ్ళి చిన్నపిల్లలకు నలుగు పిండిలో ఇవి కూడా కలిపి రాసినట్టయితే చిన్నపిల్లలకు ఎటువంటి చర్మ వ్యాధులు కూడా రావని అమ్మవారి నమ్మకం అండి. ఇక్కడ భక్తులు నమ్ముతారు. బాగున్నాయి కదండి, చాలా మంచిగా అలంకరించారు ఇక్కడ ఈ దేవాలయాన్ని. అమ్మవారి పండగ సమయంలో కాకుండా అమ్మవారి పర్వదినాల్లో కూడా వేలాది మంది భక్తులు రావడం జరుగుతుంది. వాళ్ళ మొక్కులు కూడా తీర్చుకోవడం కూడా జరుగుతుందండి. ఎంత బాగుందో దేవాలయం. భక్తులు దర్శనం అయిపోయిన బయటకు వస్తున్నారండి. బయటకు వచ్చిన భక్తులకు మళ్ళీ వెళ్ళి అక్కడ పూజ చేయడం కూడా జరుగుతుంది. బాగుంది కదండి. ఈ అమ్మవారిని దర్శించుకొని మనం కూడా మన మనసులో కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. దేవాలయం బ్యాక్ సైడ్ అండి ఇది. ఈ బ్యాక్ సైడే అమ్మవారి దేవాలయం పక్కన ఒక పెద్ద జమ్మి చెట్టు కూడా ఉంది. ఈ చెట్టు దగ్గరే చాలామంది భక్తులు పసుపు కుంకాలతో పూజలు చేసి తన భక్తిని సాటుకుంటారు. దేవాలయం ప్లేస్ అంతా చుట్టూ పొలాలు మొత్తం అమ్మవారు ఉండడం వల్ల మన చుట్టూ కూడా చాలా భక్తులు ప్లేస్ కూడా ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు కాకుండా